దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఫిబ్రవరి 12 బుధవారం కుంభరాశి వారికి వీధిలోని స్త్రీ నుండి మెసేజ్ వస్తుంది. ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలో ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ స్త్రీ నుండి వీరికి మెసేజ్ వస్తుందో, పరిస్థితులు ఎటువంటివి ఎదురు కాబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ రాశి వారు పట్టుదలతో కూడిన పనులను చేస్తూ ఉంటారు. వీరికి చిన్నతనం నుంచి కష్టసుఖాలనేవి బాగా ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. వీరు కష్టసుఖాల్లోనే పెరిగారు. అలాగే ఇంతవరకు కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్నైతే వీరు అనుభవించలేకపోయారు. ఈ రాశి వారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల పట్ల, కుటుంబ బంధువుల పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల ఎప్పుడూ వీరైతే కనుక ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆరోగ్యానికి సంబంధించి చిన్నపాటి ఒత్తిడిని గురవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉన్నప్పటికీ వేళకు భోజనం చేయకపోవడం ద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే పనిలో భారం కారణంగా తలనొప్పి, ఒత్తిడిని వీరైతే ఎప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరికైతే సహాయంగా ఉండకుండా వీరికైతే ఎప్పుడు కూడా తలనొప్పి తెప్పించేవారిగా ఉంటారు. వీరు చేసే పనిని డబుల్ గా అయ్యేటట్లు ప్రతిసారి పనిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయంలో వీరు అసంతృప్తికి గురవుతారు. పనిచేసే చోట, అలాగే వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ వీరైతే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున ఈ రాశి వారికి వీధిలోని ఒక స్త్రీ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది. మీ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి ఆ స్త్రీ కారణంగా మీకు వచ్చిన ఆ మెసేజ్ అంటే ఏమిటంటే గనక ఆ మెసేజ్ లో ఆ స్త్రీ యొక్క కష్టసుఖం మీతో పంచుకోవడానికి, అలాగే ఆర్థికంగా కొంత సహాయాన్ని అడగటానికి వారైతే ప్రయత్నిస్తారు. కానీ మీరైతే కనుక ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి దగ్గర దాచిపెట్టి మీరైతే కనుక సహాయం చేయడానికి మంచి మనసుతో ప్రయత్నిస్తారు. కానీ ఈ విషయం మీకు తర్వాత మీకు నష్టం చేకూర్చే విధంగా మారిపోతుంది. మీరు జీవిత భాగస్వామితో ఏ విషయము కూడా దాచిపెట్టకుండా భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీరు చేసే సహాయం మంచి పని కోసం కాబట్టి మీరైతే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులతో చర్చించి సహాయం చేయడం ద్వారా మీకైతే ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే ఈ రాశి వారు ఎదుటివారికి సహాయపడాలని, మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వీరికైతే అది కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురైనట్లు తయారవుతుంది. తలనొప్పిగా మారిపోతుంది. మీరు లేనిపోని సమస్యలను తెచ్చుకున్న వారవుతారు. మీరు కష్ట సుఖాలను అర్థం చేసుకుని సహాయం చేసే ముందు కుటుంబ సభ్యులతో 1-2 సార్లు చర్చించి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే మీకు మేలుకరమైన ఫలితాలైతే పొందుకోబోతున్నారు. అలాగే ఈ రాశి వారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ఇప్పుడైతే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతనంగా వాహనాన్ని కొనాలనుకున్నవారు, అలాగే గృహం కోసం ఆలోచించేవారు మీరైతే కొంత సమయాన్ని వాయిదా వేయవలసి ఉంటుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత సమయం వాయిదా వేసిన తర్వాత మీ నిర్ణయాలను ఆలోచించి ఆచితూచి తీసుకోవడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, మీరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీరు అనుకున్నది సాధించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీకు అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.